దినం 19వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. 2వ సమూయేలు పేజీ నెంబర్ 259 అండి. 259. 2వ సమూయేలు 9వ అధ్యాయము 259వ పేజీ 9వ అధ్యాయము 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ప్రార్థన. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనములు. 19 దినముగా చేరిన మాకు మీ యొక్క వాక్కులు అనుగ్రహించండి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ దినం నిన్నటి దినం ఏం చెప్పుకున్నామండి? మనం సన్హెరీబు విషయంలో దేవుని యొక్క ఉద్దేశము మనం చెప్పుకున్నాం. ఈ దినం మన టాపిక్ ఏంటంటే దుష్టత్వంతో కూడిన మనుష్యులు, లేకపోతే మోసము దుష్టత్వంతో కూడిన వారు ఏ విధంగా ఉంటారు, మనం వారిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆ టాపిక్ మీద మనం వెళ్తూ ఉన్నాం. సో మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తిని చూస్తున్నామండి. ఎవరు అండి ఆ వ్యక్తి? మెఫీబోషెతు అనే వ్యక్తి సౌలు రాజు యొక్క మనవడు. అంటే సౌలుకి ఒక కొడుకున్నాడు, చాలామంది ఉన్నారు. అందులో ఎవరండి? యోనాతాను యొక్క కొడుకే మెఫీబోషెతు. సో ఈ యొక్క మెఫీబోషెతు పరిస్థితి ఏంటి అని మనము చూస్తే అతనికి ఎలాంటి పరిస్థితి ఉంది? 2వ సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయము 4వ వచనం అండి. 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో, సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడొకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. చాలండి. ఈ వాక్య భాగంలో మనం చూస్తే సౌలు రాజుకి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోనాతాను. మరి సౌలు యోనాతాను యుద్ధానికి వెళ్ళే సమయానికి యోనాతానికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరేంటండి? మెఫీబోషెతు. అతని వయస్సు అప్పుడు 5 సంవత్సరాలు అన్నమాట. అంటే మన అబీదా అంత వయసులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇతను పుట్టుకతో కుంటివాడు కాదు, కానీ వీళ్ళకి రాజగృహంలో ఉన్నప్పుడు ఒక వర్తమానం వచ్చింది. ఏంటి ఆ వర్తమానం అంటే, సౌలు యుద్ధంలో చనిపోయాడు, యోనాతాను యుద్ధంలో చనిపోయాడు అనే వార్త ఎప్పుడైతే విన్నారో అతన్ని పెంచుతున్న దాది, అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే పని మనిషి అన్నమాట. ఆమె ఏం చేసిందంట, పరుగున పిల్లోడిని పట్టుకొని పరిగెత్తుతూ ఉండేసరికి ఆ పిల్లోడు కింద పడిపోయాడంట. పిల్లోడు 2 కాళ్ళు కూడా విరిగిపోయినాయి. సో అతని పేరే మెఫీబోషెతు. సో ఈ మెఫీబోషెతు యొక్క చరిత్ర మళ్ళా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే, మనం దావీదు గారి యొక్క జీవితంలో మనం చదువుకున్నాం కదండి. 2వ సమూయేలు 9వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తాడు అంటే, మరి సౌలు చనిపోయాడు, దావీదు రాజ్యం ఏలుతూ ఉన్నప్పుడు దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ యోనాతాను గారు దావీదు యొక్క బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట, మంచి ప్రియమైన స్నేహితుడు. సో యోనాతాను దావీదు నిబంధన చేసుకున్నారు. మరి నువ్వు నా సంతానాన్ని చూడాలి,
నేను చనిపోతే నీ సంతానాన్ని చూస్తాను అని వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, మంచి స్నేహితులు. సో యోనాతాను యుద్ధంలో చనిపోయిన తర్వాత దావీదు గారు సింహాసనం ఎక్కేశాక ఏమనుకున్నారంట, ఒకసారి మరి యోనాతాన్ని బట్టి నేను ఎవరికైనా ఉపకారం చేయాలి, మరి ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేశారంట, విచారణ చేశారు. విచారణ చేసినప్పుడు ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అతను మనము చూద్దామండి. మనము 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే 9:2 సౌలు కుటుంబంనకు సేవకుడకు సీబాయి అని ఒకడు ఉండగా. చాలండి, సౌలు కుటుంబానికి ఒక సేవకుడు ఉండేవాడట. అంటే మరి రాజుగారికి సేవకులు చాలామంది ఉంటారు. అందులో మెయిన్ సేవకుడు ఎవరండి? సీబా. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. సౌలు యొక్క కుమారుడి పేరు ఏంటండి? యోనాతాను. యోనాతాను కుమారుని పేరు మెఫీబోషెతు. సో ఈ సౌలుకి ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి పేరు ఏంటండి? సీబా. ఇప్పుడు ఈ దినం మనము చర్చించుకోబోయే పాఠం అంతా ఈ సీబా చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సీబాని పిలిచి, మరి కుటుంబంలో ఎవరున్నారు, నేను మరి ఉపకారం చేయాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు ఏమన్నాడు అతను? కుంటి కాళ్ళ కల మెఫీబోషెతు అనే ఒక అతను ఉన్నాడు అని చెప్పినప్పుడు రాజుగారు దావీదు గారు ఏం చేశారంట, ఆ యొక్క మెఫీబోషెతును తన ప్యాలెస్లోకి, తన రాజగృహంలోనికి పిలిపించుకొని, ఇకను మరి ఆ రాజుగారు పిలుస్తున్నారు అంటే అవతలి రాజుకి ఎలా ఉంటుందండి? చాలా భయం కదా. అప్పుడున్న రాజుల యొక్క కట్టడి ఎలా ఉండేదంటే, ఇతను రాజు అయినప్పుడు ముందు రాజుకు సంబంధించిన కొడుకులు కానీ మనవలు కానీ ఎవరున్న వాళ్ళని చంపేసేవారు. ఎందుకంటే మళ్ళీ అతను రాజ్యం కోసం ఏమన్నా వస్తాడేమో అని. అందుకని మెఫీబోషెతు చాలా భయపడ్డాడంట, రాజుగారు నిన్ను పిలుస్తున్నారు అంటే. కానీ ఎప్పుడైతే మెఫీబోషెతు లోపలికి వచ్చాడో రాజు ఎలా మాట్లాడాడు? ప్రేమగా మాట్లాడాడు. సో నీ తండ్రిని బట్టి, నా స్నేహితుడిని బట్టి నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఇక ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెఫీబోషెతు కాళ్ళు కుంటివి కాబట్టి ఎవరు అతన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అతనికి రాజుగారి యొక్క మనవడైనా కానీ అతనికి స్వంత ఇల్లు కూడా లేదన్నమాట. ఒకళ్ళ ఇంటి దగ్గర అతను ఉంటూ ఉన్నాడు. అప్పుడు అతన్ని పిలిపించి, ఇక నుంచి నువ్వు రాజకుమారుల్లో ఒక కుమారుడివి, ఇక నుంచి నువ్వు నా బల్ల యొద్దే భోజనం చేస్తావు అని అన్నప్పుడు మెఫీబోషెతు చక్కని మాట అంటున్నాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో మనం చూద్దాం, 8వ వచనమండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఇళ్ళని దయచూపుటకు. చాలండి, ఏమంటున్నారండి ఈయన? చచ్చిన కుక్క వంటి వాడను. ఎంతగా మెఫీబోషెతు తగ్గించుకున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ వరకు స్టోరీ చాలా బాగా నడిచింది. మెఫీబోషెతు యొక్క జీవితం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరో ఇంటి దగ్గర దయ్య మీద, ఎవరి దయ్య మీదో ఆధారపడి బ్రతుకుతున్న తను ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? రాజుగారి యొక్క ప్యాలెస్లోకి వచ్చేసాడు. రాజుగారి బల్ల యొద్ద భోజనం చేస్తూ ఉన్నాడు. అంటే రాజకుమారుల్లో ఒక కుమారుడుగా ఎంచబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ సీబా యొక్క జీవితం చూసినప్పుడు ఈ సీబా చాలా చెడ్డ వ్యక్తి అన్నమాట. అతను అప్పటి వరకు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? సౌలు రాజుగారికి ఎంత ఆస్తి ఉంటుందండి? మనలాగా ఒక ఇల్లు లేకపోతే 2 ఇళ్ళు, ఏమండి ఒక 2 ఎకరాల పొలం, ఇలా ఉంటుందా రాజుగారికి ఆస్తి? రాజుగారి ఆస్తి ఎంత ఉండొచ్చు? సుమారుగా చాలా ఉంటుంది కదా. చాలా, మనం అది కొన్ని వందల ఎకరాల పొలాలు. ఈనాడు ఎమ్మెల్యేస్కి మనకి తెలుసు ఎన్నెన్ని ఎకరాలు ఉంటున్నాయండి? వందలాది ఎకరాల పొలాలు ఉంటున్నాయి. మరి ఈ రాజుగారికి ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అంటారు? చాలా ఆస్తిపరుడు. ఎలా ఆస్తిపరుడు అని మనం చెప్పచ్చు అంటే, మరి ఈ సీబాకి ఎంతమంది కుమారులు అంటండి? 15 మంది కుమారులు.
20 మంది సేవకులు ఉండేవారంట. ఎవరి కింద? ఈ సీబా అనే సేవకుడి కింద. ఈ సీబాయే రాజుగారి కింద పనిచేస్తున్నాడు. రాజుగారి కింద పనిచేసే వ్యక్తికి ఎంతమంది సేవకులు ఉన్నారండి? 20 మంది. ఏమండి, మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా 2-3 పని మనుషులు ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలుసండి? మనకి తెలియదు. ఒక్క పని మనిషే మనకు కష్టం కదా. ఇతనికి ఎంతమంది పనోళ్ళు అంట? 20 మంది పనివంతులు అన్నమాట. అంటే 20 కుటుంబాలు, మళ్ళా వాళ్ళకి పిల్లలు. అంటే ఎంతమంది సేవకులు ఇతని కింద ఉన్నారో మనము చూస్తున్నాం. తన సేవకుని కిందే అంతమంది ఉన్నప్పుడు ఈ రాజుగారికి ఎంత ఆస్తి ఉంటుంది అంటారు? చాలా ఆస్తి ఉంటుంది కదా. అప్పుడు వరకు సీబా ఏం చేస్తున్నాడు? మెఫీబోషెతు రాజుగారి దగ్గరకు వచ్చే వరకు ఈ సీబా ఈ రాజుగారి ఆస్తి అంతా చక్కగా అనుభవిస్తున్నాడు అన్నమాట. రాజుగారు పొలం పండించుకుంటున్నాడు, చక్కగా తింటున్నాడు. రాజుగారి ఆస్తి వైభోగం అంతా ఈ సీబా అనుభవిస్తున్నాడు. సీబా ఎవరండి? పనివాడు అన్నమాట. కానీ ఎప్పుడైతే మెఫీబోషెతును రాజుగారు పిలిచారో వీడికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? అప్పటి వరకు అప్పనంగా ఆస్తిని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన ఆస్తి ఎవరికి పరమైపోయింది? మెఫీబోషెతు పరమైపోయింది. ఎందుకంటే మెఫీబోషెతు ఏం చేస్తున్నాడు? రాజుగారి దగ్గర భోంచేస్తున్నాడు. అప్పుడు ఈయన చెప్తారు, రాజుగారు దావీదు గారు సీబాని పిలిచి, ఇక నుంచి సౌలుకొచ్చే పొలం అంతా కూడా నువ్వు వ్యవసాయము చేసి దాని మీద వచ్చే ఆదాయమంతా నువ్వు నా చేతికి అందించాలి అని చెప్తారు. ఈ మాట విన్నప్పుడు ఇతనికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు? ఇతని ఇంతవరకు నేను అనుభవించిన ఆస్తి ఇప్పుడు ఎవరు తింటున్నారు? మెఫీబోషెతు అంటే ఓనర్ గారు అనుభవిస్తున్నారు ఆస్తి. ఈ ఆస్తి నేను ఎలాగైనా సరే తిరిగి సంపాదించుకోవాలి అనే దురాలోచనతో ఈ సీబా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని సంవత్సరాలు చాలా చక్కగా గడిచిపోయినాయి. రాజుగారి బల్ల యొద్ద రోజు భోంచేస్తున్నాడు. రాజకుమారుల్లో ఒక కుమారుడుగా ఉన్నాడు. మరలా ఈ మెఫీబోషెతుకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి. అతని పేరు మీకా. అతని పేరేంటండి? మీకా. అతని చిన్న పిల్లవాడిని పెట్టుకొని పాపం ఇతను ఆ రాజుగారి దగ్గర కాలం గడిపేస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక సందర్భంలో మరి రాజుగారి యొక్క కొడుకు ఎవరండి? అతను అబ్షాలోం రాజుగారి మీద తిరగబడ్డాడు. తిరగబడినప్పుడు ఈ యొక్క దావీదు రాజు ఏం చేశాడు? ఈ స్టోరీ అంతా మనకి తెలుసు. ఆయన అడవిలోనికి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళారంట? సీబా వెళ్ళాడంటండి. ఒకసారి మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం, పేజ్ నెంబర్ 260 అండి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, పేజ్ నెంబర్ 266. 266 అండి. పేజ్ నెంబర్ 266 మొదటి వచనం చదువుకున్నాం. దావీదు కొండ శిఖరం అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూర పడలను, ద్రాక్షారసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండెను. చాలండి. ఇక్కడ దావీదు గారు పారిపోయి ఎక్కడున్నారండి? అడవిలో ఉన్నారు. అడవిలో ఉన్నప్పుడు ఈ సీబా ఏం చేశాడంట? ఇక్కడ మనం చూస్తున్నాం 2 గాడిదలు, ఇంకేం పట్టుకెళ్ళాడండి? 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరపు అడలు, ద్రాక్షారసపు తిత్తి, ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? రాజుగారు అంతఃపురంలో నుంచి పారిపోయారు. కొడుకు కోసం పారిపోయాడు. ఆయనకి ఆహారం కోసం ఈ సీబా ఏం చేశాడండి? ఎంతెంత పట్టుకెళ్ళాడో మనం చూస్తూ ఉన్నాం. సో రాజుగారు అడుగుతారు, ఇవన్నీ నువ్వు ఎందుకు తెచ్చావు అబ్బాయి అంటే, ఇవన్నీ మీకు ఆహారం కోసం తెచ్చానండి అంటాడు. అయితే 3వ వచనం ఒకసారి మనం చూద్దామండి. రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని అడిగాను.
అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యంలో తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడని. చాలండి. ఇప్పుడు సీబా ఎవరి పనివాడండి? మెఫీబోషెతు యొక్క పనివాడు. సో ఆయన అడుగుతాడు, నీ యజమానుడు ఎక్కడ అంటే ఏం చెప్తున్నాడు? నా యజమానుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఎందుకున్నాడంట? ఎందుకున్నాడని చెప్పాడు. మనం చదువుకున్నాం కదండి. మీరు చెప్పాలి, ఎందుకున్నాడండి? తన తండ్రి రాజ్యమును మరలా తనకి వస్తాది అని అనుకుని ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకు రాలేదు నీ యజమానుడు అంటే ఏం చెప్తున్నాడు? తనకి రాజ్యం అంటే తను మళ్ళా రాజు అయిపోవాలని అనుకుంటున్నాడు అనే విషయం చెప్పాడు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధము. తరువాత ఏం జరిగిందండి? 4వ వచనంలో, అందుకు రాజు మెఫీబోషెతున కలిగినదంతయో నీదే అని సీబాతో చెప్పగా. చాలండి. ఏమంటున్నారు అప్పుడు దావీదు గారు? ఇంకా మెఫీబోషెతుకు నీ యజమానునికి ఏమైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి అంతా కూడా నీదే అని చెప్పారంట. బాగుందండి ఇది. బాగుందా బాగాలేదా? బాగాలేదు కదా. సో అదే మనం ఈ దినము ధ్యానిస్తూ ఉన్నాం. సీబా ఎవరండి ఇక్కడ? సేవకుడు. అతను ఒక పనివాడు. కానీ అతను ఏం చేశాడు? అన్యాయంగా యజమానుని ఆస్తంతా దొంగిలించడానికి ఏం చేశాడండి? అబద్ధం చెప్తున్నాడు. ఏం అబద్ధం చెప్తున్నాడు? నీ యజమానుడు ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తున్నాడండి? తను మళ్ళా రాజు కావాలి అని అనుకుంటున్నాడు. రాజు కావాలి అంటే రాజ్యం ఇచ్చేస్తారండి అంత ఈజీగా? ఇవ్వరు కదా. కానీ ఇక్కడ దావీదు కూడా ఏం చేశాడండి? అతను చెప్పింది నమ్మాడు. నమ్మి ఏమంటున్నాడు? ఇప్పుడు నీ యజమానునికి ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి అంతా కూడా నీదే అంటున్నాడు. న్యాయం అండి? అన్యాయం ఇది? ఏమండి? అన్యాయము కదా. అంటే ఇక్కడ ఎంత ఫ్రాడ్ జరిగిందో మనం చూస్తున్నాం. ఎవరు తప్పు అంటారు ఇక్కడ? సీబా చేసిన మోసము. సో ఎప్పుడైతే ఇదంతా కూడా జరిగింది, ఓకే అండి. ఇక్కడ మరి చాలామంది ఇప్పుడు వచ్చారు కదా. ఇక్కడ మనం ఒక స్టోరీ చెప్పుకుంటున్నామండి. జరిగిన విషయము, సౌలుకు ఒక మనవడు ఉన్నాడు. అతని పేరేంటండి? మెఫీబోషెతు. మెఫీబోషెతు యొక్క కాళ్ళు 2 కూడా కుంటివైపోయినవి. ఎందుకు కుంటివైపోయినాయి అంటే అతని యొక్క పని మనిషి మరి పరిగెత్తుతూ ఉంటే ఆమె చేతుల్లో నుండి పడిపోయి అతని కాళ్ళు 2 కుంటిగా మారిపోయినాయి. అయితే ఈ యొక్క దావీదు రాజు అయిన తర్వాత యోనాతాను కొడుకుల్లో ఎవరైనా ఉంటే నేను ఉపకారం చేస్తాను అని అన్నప్పుడు సౌలుకు పనివాడు ఉన్నాడంట. ఆ పనివాడి పేరేంటండి? సీబా. సీబాను పిలిపించి, నీకు సౌలుకు తెలిసిన సౌలు కుమారులు ఎవరన్నా ఉన్నారా అంటే మెఫీబోషెతు అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక ఇంట్లో ఉంటూ ఉన్నాడు. అతనికి ఒక కొడుకున్నాడు. మరి అతని కాళ్ళు 2 కుంటివి అని చెప్పినప్పుడు అతన్ని రాజుగారి యొక్క ప్యాలెస్లోకి తీసుకొని వచ్చి మరి రాజుగారు ఆదరిస్తారు. ఇక నుంచి నువ్వు రాజకుమారుల్లో ఒక కుమారుడిగా ఉంటావు, నా బల్ల యొద్దే నువ్వు భోజనం చేస్తావు. అయితే సీబాకి ఏం చెప్పారండి? సీబా మెఫీబోషెతు యొక్క పనివాడు. అతనికి ఏం చెప్పారు? ఇక నుంచి సౌలుకు సంబంధించిన ఆస్తి అంటే వ్యవసాయము చేసి ఆ డబ్బులన్నీ నువ్వు ఎక్కడికి తేవాలి? రాజుగారి దగ్గరికి తేవాలి అని చెప్పినప్పుడు సీబాకి ఏమొచ్చేసింది? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అంతవరకు అన్యాయంగా తన యజమానుని ఆస్తి అనుభవిస్తున్న ఓనర్లాగా ఉన్నాడనమాట. ఇప్పుడు ఓనర్లో మళ్ళీ ఎలాగైపోయాడు? సేవకుడిగా మారిపోయాడు. ఇంతవరకు నేను అనుభవిస్తున్న ఆస్తి ఇప్పుడు ఇతనికి వెళ్ళడానికి వీల్లేదు అనుకొని ఏం చేస్తూ ఉన్నాడు? ఒక ప్లాన్ వేశాడు అనమాట. తగిన సమయం కోసం కనిపెట్టాడు. అప్పుడు ఒక సమయం వచ్చింది. ఏంటా సమయము? దావీదు గారి మీద తన కొడుకు తిరగబడినప్పుడు దావీదు గారు అరణ్యములోనికి పారిపోయారు. పారిపోయినప్పుడు సీబా ఏం చేశాడంట? మనం చదువుకున్నాం కదండి. 2వ సమూయేలు 16వ అధ్యాయంలో ఏం పట్టుకెళ్ళాడంట?
16వ అధ్యాయం 2వ వచనములో మనం మరి అంజూర పడలు, రొట్టెలు, ద్రాక్షారసం ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాడు. ఎందుకని? రాజుగారిని ఇంప్రెస్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు మనకి ఎవరితో అన్నా ఏదన్నా పని ఉందనుకోండి, ఏం చేస్తాం? ముందు చెప్పాలి. భాగ్య గారు అయ్యి పట్టుకొని వెళ్తాం. ఒక్కోసారి ప్రేమతో పట్టుకెళ్తాం, ఒక్కోసారి ఎలా పట్టుకెళ్తాం? కపటంతో పట్టుకెళ్తాం. అంటే వాళ్ళ దయ పొందుకోవడానికి మనం పట్టుకెళ్తూ ఉంటాం. సేమ్ ఇక్కడ తెను అలాగే చేశాడనమాట. రాజుగారి పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి ఏం చేశాడు? ఇవన్నీ పట్టుకొని వెళ్ళాడు. పట్టుకొని వెళ్ళేసరికి రాజుగారు ఏమైపోయారు? ఫ్లాట్ అయిపోయారు అన్నమాట. మనం కూడా ఏం చేస్తాం? ఎవరన్నా కపటంతో, మోసంతో మనకేమన్నా ఇస్తే మనకు అవే నచ్చుతాయి కదా. నిజమైన ప్రేమను మనం నమ్మము, కానీ కపటపు ప్రేమలు మనం బాగా నమ్ముతూ ఉంటాం. సో ఈ దావీదు ఏం చేశాడంట? అతని యొక్క కపటపు ప్రేమను నమ్మాడు. మరి నీ యజమానుడు ఎందుకు రాలేదంటే ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. ఏంటి అబద్ధం? మెఫీబోషెతు రాజు కావాలనుకుంటున్నాడు కాబట్టి అతను రాలేదు అని చెప్పాడు. చెప్పినప్పుడు రాజుగారికి కోపం వచ్చేసింది అనమాట. ఇలాంటోడిని నేను ప్రేమిస్తే నన్ను ఎంత మోసం చేస్తాడా? యాక్చువల్గా మెఫీబోషెతు ఏం మోసం చేయలేదు. అప్పుడు ఏమన్నాడు? ఇక నుంచి నీ యజమానుని ఆస్తి అంతా కూడా నీదే అన్నాడు అనమాట. సో ఇలా జరిగిన తర్వాత రాజుగారు మళ్ళా రాజ్యములోనికి తిరిగి వచ్చేశారు. అంటే అబ్షాలోము చనిపోయిన తర్వాత మళ్ళా రాజుగా వచ్చేశారు. వచ్చేసిన తర్వాత జరిగిన విషయం మనం చూద్దామండి. ఇదే 2వ సమూయేలు 19వ అధ్యాయం అండి. 2వ సమూయేలు 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో మనము అన్నీ చదువుకోం, కానీ 24 నుండి 30 వరకు ఆ విషయాలు ఉంటాయండి. అప్పుడు మనం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖంగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకియు, గడ్డము కత్తిరించుకొనకియు, బట్టలు ఉతుక్కొనకియు నుండెను. చాలండి. ఇప్పుడు రాజుగారు మళ్ళా సింహాసనం ఎక్కారు. ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారు. మెఫీబోషెతు కూడా వచ్చాడంట. ఎలా వచ్చాడంట అండి? అతను మనం చూస్తే కాళ్ళు కడుగుకొనక, గెడ్డము కత్తిరించుకొనక, బట్టలు ఉదుకుకొనకయు ఉండేను. అతని పరిస్థితి అలా ఉందన్నమాట. ఉన్నప్పుడు రాజుగారు ప్రశ్న అడుగుతున్నారండి. 25వ వచనములో 3వ లైను, మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అప్పుడు ఏమంటున్నారు రాజుగారు? అబ్బాయి నువ్వు ఎందుకు నాతో కూడా రాలేదు అన్నప్పుడు అతని సమాధానం ఏంటండి? నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజవునకు నీతో అబద్ధమాడను. అయితే నా ఏలినవాడవును రాజవునకు నీవు దేవదూత వంటి వాడు. చాలండి. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయం కాబట్టి సింపుల్గా మనం చూద్దాం. ఇక్కడ మెఫీబోషెతు ఏం చెప్తున్నాడండి? నువ్వెందుకు రాలేదు అన్నప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అతను నన్ను మోసం చేశాడు. అసలు యాక్చువల్గా ఇతను కుంటివాడు అడవిలోకి ఎలా వెళ్తాడండి కదా? ఆలోచించాలి కదా మనం. కానీ అతను గాడిద మీద నన్ను కూర్చోబెట్టు, కుంటివాడు కాబట్టి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. మరి ఈ సేవకుడు హెల్ప్ చేయకుండా ఏం చేశాడు? ఇతన్ని మోసం చేశాడు. ఇవన్నీ పట్టుకెళ్ళాడు కదా. పట్టుకెళ్ళినప్పుడు అతని సొమ్ము అండది. ఎవరి సొమ్ము అది? తన యజమానుని సొమ్మే తన సొమ్ములాగా తీసుకెళ్ళి మోసం చేశాడు అనమాట. సో దావీదు గారు కూడా ఏం చేశారు? అంత భక్తుడైనా అతని మాటలే నమ్మాడు. నమ్మిన తర్వాత ఎందుకు రాలేదు అంటే ఇలా మోసం చేశాడు అని చెప్పినా కానీ దావీదు గారు ఏమన్నారంట? 29వ వచనమండి. రాజు నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయిను భూమిని పంచుకొండని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా నేను. చాలండి. సో ఇక్కడ చివరికి ఏం చెప్పారండి రాజుగారి తీర్పు? ఎందుకు ఆ మాటలన్నీ ఇంకా అనవసరం, అసలు వినడానికి కూడా రాజుగారు ఇష్టపడలేదు. ఏమన్నారు? నువ్వు అతను పంచుకోండి.
ఇలా చెప్పినప్పుడు ఏం చేశాడు? ఆస్తిని 2 భాగాలుగా చేసి ఒక భాగం ఎవరికి ఇచ్చాడండి? సేవకుడికి ఇచ్చాడు. ఒక భాగం మరి మెఫీబోషెతుకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ సీబా యొక్క దుష్టత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి సీబా అంతకాలం అన్యాయంగా తన ఆ యజమానుని ఆస్తిని అనుభవించాడు. కానీ రాజుగారు ఇమ్మనేసరికి ఏమొచ్చేసిందండి? కోపం వచ్చేసింది. సో తనతో పాటు ఉంటూ తనకి పరిచర్య చేస్తూ ఏం చేస్తూ ఉన్నాడు? లోపల మోసాన్ని తను కలిగి ఉన్నాడు. కానీ చివరికి దాని ప్రతిఫలం ఎలా ఉంటుందండి? మనం ఇప్పుడు అవన్నీ చూడం. కానీ సామెతల గ్రంథంలో ఉంది, మోసము చేసి తెచ్చుకున్న ఆహారం బహు ఇంపుగా ఉంటుందంట. ఎలా ఉంటుందండి? మోసము చేసి తెచ్చుకున్న ఆహారము చాలా బాగుంటుంది. పిమ్మట వాని నోరు దేనితో నింపబడుతుందట? మంటితో. అంటే మట్టే తర్వాత తినవలసి వస్తూ ఉంటుంది. సో సీబా చేసిన పని మనం చూచినప్పుడు మరి సీబా ఎంత మోసం చేశాడు కదండి. ఆలోచిస్తూ ఉంటేనే చాలా బాధ కలుగుతుంది ఇదంతా కూడా. అంటే మనతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటూ ఉంటారు? కొంతమంది దుష్టత్వంతో ఉంటూ ఉంటారు. ఇవి మనం గ్రహించుకోవాలి. ఇలాంటి మనుషులను, ఇలాంటి వ్యక్తులను మనం గ్రహించుకున్నప్పుడు వారి నుంచి మనం విడుదల పొందగలం. మెఫీబోషెతు ఇంతకాలము నుండి చూస్తున్నా కానీ ఈ సీబా యొక్క ఆంతర్యాన్ని తను గ్రహించలేదు. గ్రహించకపోవడం వలన ఎంత నష్టం వచ్చిందండి? తన ఆస్తికే ఎసరు పెట్టాడు కదా. మనం కూడా ఈ యొక్క సందర్భంలో ఏం నేర్చుకోవాలండి? దుష్టత్వంతో ఉన్న మనుషులను గుర్తించుట ప్రభువా మాకు నేర్పించు నాయనా అని మనము ప్రార్థన చేసుకోవాలి. వారిని గుర్తించాలి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? మనం దూరంగా ఉండాలి. ఒకవేళ మెఫీబోషెతు ముందే గుర్తించాడు అనుకోండి, ఏం చేసి ఉండేవాడు? సేబాన్ని తీసుకొని వేరే కొండ పెట్టుకునేవాడు కదా. అప్పుడు మెఫీబోషెతుకి ఇంత నష్టము కలిగేది కాదు కదా. కాబట్టి మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ సీబా ఇతని మీద ఏం చెప్పాడండి? అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అలాగే దావీదు ఏం చేశాడండి? అబద్ధాలు నమ్మాడు. సో చెప్పుడు మాటలు వినొచ్చా వినకూడదా చెప్పండి? వినకూడదు. చెప్పుడు మాటలు వినడం వలన దావీదు ఏం చేశాడండి? తను ఆ సీబా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేదు. అలాగే చెప్పుడు మాటలు కూడా ఎలా ఉంటాయండి? చాలా బాగుంటాయి కదా, తీయగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పారు అని మనం వాటిని నమ్మకూడదు. నమ్మితే ఏమవుతుంది? దావీదు వలె మనం కూడా ఆ మంచి వారిని అపార్థము చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ వెంటనే అప్పటికప్పుడు తను ఒక డెసిషన్ తీసేసుకున్నాడు, ఒక తీర్మానం తీసేసుకున్నాడు. దావీదు ఏంటండి, పోనీ రాజ్యంలోకి వచ్చాక తను నిజమో కాదో తెలుసుకోవాలి. కానీ తెలుసుకోకుండా ఏం చేశాడు? వెంటనే ఆస్తంతా నీదే అన్నాడు కదా. కానీ మరి మెఫీబోషెతు ఎలా ఉన్నాడండి? చాలా నమ్మకంగా దేవుని ఎదుట ఉన్నాడు. అందుకని మెఫీబోషెతు కూడా ఇక్కడ ఏమంటున్నాడో మనం చూద్దామండి. ఈ 19వ అధ్యాయంలో 30వ వచనంలో మనం ఒకసారి, అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చున్నావు గనుక అతడు అంతయు తీసుకుని వచ్చిన నేను. మరి మెఫీబోషెతు ఏమంటున్నాడండి? నాకేది వద్దు, నువ్వు క్షేమంగా వచ్చావు అదే చాలు అంటూ ఉన్నాడు. సో మరి నమ్మకమైన వారిని, మెఫీబోషెతు లాంటి వారిని మనం చెప్పుడు మాటల చేత అనుమానిస్తూ ఉన్నామేమో, దావీదులాగా చెప్పుడు మాటలు మనం వింటూ ఉన్నామేమో, లేకపోతే సీబా వలె మోసముతో మనం ఉన్నామేమో. ఏం చేయాలి? దినం సిలువ యొద్దకు చేరిన మనం అలాంటి లక్షణాలు మనం తొలగించుకోవాలి. అంతేకాదు మనతో ఉంటూ అలాగూ చేసేవారిని మనం ఏం చేయాలండి? గుర్తించుకొని గ్రహించుకొని, దేవా నాకు అలాంటి వారిని బయలుపరచునైనా అని మనం ప్రార్థన చేసినప్పుడు
ప్రభువు మనకి బయలుపరిచేవారై ఉన్నారు. గొప్ప నష్టాల నుంచి మనం తప్పించుకోగలం. సో మనం ఒక వీడియో చూద్దామండి. వీడియో చూసి మనం ఈ దినం వాక్యాన్ని మనం ముగించుకుందాం.